నేను క్రీస్తును అంగీకరించింది ఆరోగ్యం కోసమో మరి ఏమో కలిసొస్తుందనో లేక ఏదో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కానే కాదు. నిజం నిప్పులాంటిది అంటారు. దేవుడు దహించు అగ్ని అని కూడా గ్రంథాల్లో చదువుకుంటాం. నిప్పులాంటి నిజమైన సత్యాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి బయలుపరిచాడు. ఆయన ఈ లోకానికి నిజమైన సత్యాన్ని బోధించి మానవ పాపక్షమాపణ నిమిత్తమై తన రక్తాన్ని కార్చి మనకు మోక్షాన్ని ప్రసాదించి, అంతేకాదు దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమును ప్రేమించిన ఏకైక దేవుడు క్రీస్తేనని, అలాగే మార్గం, సత్యం, జీవం ఆయనలోనేనని, అంత మాత్రమే కాదు, యేసును మించిన మార్గం, యేసును మించిన సత్యం, యేసును మించిన జీవం ఉంటే గనుక నేను యేసును విడిచి ఆ సత్యాన్ని నమ్ముతాను. ఆయనను మినహాయించినది అసాధ్యమని తెలిసి క్రీస్తును నమ్మి ఆయనను అంగీకరించాను. ఇప్పటి వరకు ఎందుకు నమ్మానో చెప్పాను, ఇప్పుడు ఎలా నమ్మానో చెప్తాను. మా అక్క వాళ్ళు యేసు మార్గాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా యేసుపై అభిమానం కలిగింది. ఆయనను దేవుడని నమ్మలేదు గాని అభిమానం మాత్రం కలిగింది. ఆ తర్వాత 2003 జూన్ 8న దుబాయ్ వెళ్ళడం జరిగింది. దుబాయ్ వెళ్ళిన 3 సంవత్సరాల తర్వాత నేను కంపెనీలో పనిచేస్తూ ఉండగా నాతో పాటు ఒక తెలుగతను, ఇద్దరం కలిసి కొత్తగా కట్టిన ఇంట్లో క్లీనింగ్ జాడు కొడుతూ ఉండగా ఒక విచిత్రం ఏమిటంటే, ఇది కథ కాదు గాని జరిగిన వాస్తవం మీతో చెప్తున్నాను. నాతో పనిచేసిన తెలుగతను ఆ రోజుకు ముందు అతడంటే నాకు తెలియదు, కానీ మా ఫోర్మెన్ వద్ద పని బ్యాలెన్స్ ఉంటే వేరే ఫోర్మెన్ వద్ద నుండి 2 రోజుల మట్టుకే నాతో అతను పనిచేయడం జరిగింది. ఇద్దరం పనిచేస్తూ ఉండగా నా చేతులకున్న తెల్ల మచ్చలను చూచి, నీ చేతులకు ఏమయ్యిందని అతను అడగడం జరిగింది. నేను అన్నాను, దుబాయ్ వచ్చిన తర్వాత చేతులకు కాళ్ళకు ఇలా తెల్ల మచ్చలుగా మారాయని అన్నాను. అతడు ఏమన్నాడంటే, దుబాయ్లో శివాలయం ఉంది కదా, నీవు శివాలయంకు పోతావా లేక చర్చికి పోతావా అని అతడు అన్నాడు. మరొక్క మాట అన్నాడు, నీవు మటన్ చికెన్ తింటావా అన్నాడు.
నేను మటన్ చికెన్ తింటాను కానీ శివాలయంకు గాని చర్చికి గాని పోనని చెప్పాను. అతడు చివరికి అన్న మాట, నీవు చర్చికి వెళ్ళి చూడు అన్నాడు. నేనన్నాను, నీవు నన్ను చర్చికి ఎందుకు వెళ్ళమని అంటున్నావు అని అతన్ని ప్రశ్నించాను. తాను మరలా తిరిగి మాట్లాడలేదు. మధ్యాహ్నం తర్వాత ఆలోచన చేశాను. నన్ను అతను ఎందుకు చర్చికి వెళ్ళమన్నాడు? నాకైతే యేసుపై అభిమానం ఉన్నమాట వాస్తవమే అని మనసులో అనుకున్నా. మా రూములో నుంచి ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్ళు. దుబాయ్లో చర్చి ఉంది. అదే వారం వారితో నేనన్నాను, నేను కూడా చర్చికి వస్తానని. వారు సంతోషంతో నన్ను తీసుకొని వెళ్ళారు. చర్చి ప్రాంగణంలోకి వెళ్ళగానే అక్కడికి వచ్చే ప్రజలలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ మరియు ఇంగ్లీష్, సుడానీ, ఫిలిప్పీన్స్ 8-9 రకాల భాషలు మాట్లాడే ప్రజలు వచ్చి యేసు ప్రభును ఆరాధిస్తూ ఉండగా, చర్చి ఆవరణంలో ఆ క్రమము, అక్కడున్న ప్రశాంతత, ఇది దేవుడు నేర్పించిన క్రమమని, ఇది మానవ మాతృనితో కాదని ఆశ్చర్యపోయాను. తెలుగు మీటింగ్ హాల్లోకి వెళ్ళాము. అలా 4 వారాలు వెళుతూ వచ్చాను. నా చేతులకున్న మచ్చల గురించి అతడు చర్చికి వెళ్ళమన్నాడో ఏమో గాని, నేను వెళ్ళిన తర్వాత అక్కడ వారు చూపించే ప్రేమను బట్టి 4 వారాలుగా నేను వింటున్న దేవుని మాటను పరిశీలిస్తే గనుక నా శరీరంలో ఉన్న మచ్చలు కాదు గాని నా హృదయంలో ఉన్న మచ్చలు, మాయలు, అలాగే హృదయానికున్న డాగు తుడిసివేసుకోవాలన్న ఉద్దేశం నాకు కలిగింది. మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, నేను పాపినని నాకు అర్థమైంది. రాక్షసుని కూడా మనిషిగా మార్చగలిగేది దేవుని వాక్యం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఈ విధముగా దేవుని వాక్యము నన్ను పట్టుకుంది. సంవత్సరం తర్వాత 2007 జూన్ 7వ తారీఖున అదే దుబాయ్ చర్చిలో యేసే రక్షకుడని నమ్మి మారు మనసు విషయమై బాప్తిస్మము పొందవలసి ఉందని పీటర్ పాస్టర్ గంగధర అతను నాకు బాప్తిస్మము ఇచ్చి యోహానుగా నామకరణం చేశాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి,
క్రైస్తవ్యం అనగా క్షమాగుణం కలిగినది. క్రైస్తవ్యం అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కవాడిని అలా ప్రేమించమని చెప్పేది. క్రైస్తవ్యం అనగా ప్రేమతత్వం నేర్పేది. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు. క్రీస్తు అనగా మానవత్వానికి మనిషి, దైవత్వానికి దేవుడు. ఈయనే సృష్టికి మూలం. నా సాక్ష్యాన్ని ఓపికతో విన్న మీకు ధన్యవాదాలు. యేసుక్రీస్తు పేరట మీకు శుభములు కలుగునుగాక. సృష్టికర్తవైన యెహోవా, సృష్టికర్తవైన యెహోవా,